శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 32వ శ్లోకం. భూత భవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః. భూత భవ్య భవన్నాదః అంటే మూడు కాలములకును అధిపతి, మూడు కాలములందును అందరికీ అన్నింటికీ అధిపతి. అంటే భూత భవిష్యత్ వర్తమానములైన సమస్త భూతములకు నాథుడు అని. పవనః వాయువు, ప్రాణము, సంచరించేవాడు అంటే సర్వత్రా వ్యాపించి ఉండువాడు అని. పావనః అంతటినీ పవిత్రము చేయువాడు. అనలః అంటే తృప్తి లేని దయగలిగినవాడు అంటే తరగని దయగలిగినవాడు. అగ్ని, అనలః అంటే అగ్ని, అంతేకాదు పాప వినాశకుడు అని కూడా. కామః అంటే కోరికలను నాశనము చేయువాడు అంటే భక్తులకు తగని కామములను నాశనము చేయువాడు అని. కామకృత్ భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు. కోరదగిన వానిని సృష్టించువాడు. భక్తులకు తగిన మోక్షమును ప్రసాదించువాడు అని. కాంతః అంటే అతి మనోహరుడు, సమ్మోహన రూపుడు, ఆత్మబంధువు. కామః అంటే ప్రేమస్వరూపుడు, కోరుకొనదగినవాడు, మన్మధుడు, ధర్మార్థ కామ మోక్షములను అభిలషించువారిచే కోరబడువాడు అని. కామప్రదః అంటే కోరినవి ఇచ్చేవాడు. ప్రభుః అంటే అందరికంటే అధికుడు. ఈ నామం మనకి 2 సార్లు వస్తుంది, ప్రభుః అన్న నామం. 35వ నామము, 300ల నామము, ఇలాగా 2 సార్లు ఈ నామం మనకి వస్తూ ఉంటుంది. ప్రభుః అంటే అందరినీ అధిగమించువాడు, అందరి మన్నలను తన వైపు లాగుకొను అధిష్టాత, అంతేకాదు ఘటనాఘటన సమర్థుడు, దేవాదిదేవుడు. ఈ శ్లోకంలో మనకి 290వ నామం నుంచి 299వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. భూత భవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః అంటే భూత భవిష్య వర్తమానములైనటువంటి సమస్త భూతములకు నాథుడు, పవిత్రము చేయువాడు, వీచునట్లు చేయువాడు, అనేక విధములుగా ఉపకరించియు చాలులు అని తృప్తి పొందనివాడు, హింసించువారలయు ముముక్షువులు అయినటువంటి భక్తుల కోరికలను నశింపచేయువాడు, సాత్వికులైన వారి కోరికలను సిద్ధింపు చేయువాడు, మిక్కిలి రూపవంతుడు, పురుషార్థమును కోరేడి వారి చేత కోరబడువాడు, భక్తుల కోరికలను చక్కగా నెరవేర్చువాడు, సర్వోత్కృష్టముగా ఉండువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.